తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం సిహెచ్సి గోకవరం నందు వైద్యాధికారి డాక్టర్ రామలక్ష్మి ఆధ్వర్యంలో ఏపీజీఈఏ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రాజు, జనరల్ సెక్రటరీ బి ఆస్కరరావు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ ఈ సమావేశంలో 14/12/2024న రాజమండ్రి పుష్కర వనం నందు జరగబోవు వన సమారాధనకు వైద్య సిబ్బందికి అందరికీ ఆహ్వానమును తెలిపారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, ఇటీవల కాలంలోని తొలగించిన హెల్త్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టుకు అవకాశం కల్పించాలని, డిప్లాయ్మెంట్ రద్దు చేయాలని, సచివాలయ హెల్త్ సెక్రటరీల పదోన్నతులు వంటి అంశాలను గురించి ప్రభుత్వంతో చర్చించి తగు న్యాయం చేకూరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాసరాజు, వై ఉమాపార్వతీశం, బేబీ రామచంద్రరావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆనవాయితీ ఉంది. మనకి అందరం కలిసి సంవత్సరం ఒకసారి మన భోజనాలు చేయడం, ఆ సాంప్రదాయం మర్చిపోవడంతో కొంత గాడి తప్పింది సంఘం అని అనిపించి ఇష్యూస్ కూడా ఏవి కూడా పెద్దగా ఫోకస్ అవ్వట్లేదు. అందరూ ఒక చోట కలిస్తే ఇదివరకు మెడికల్ శాఖకి రిప్రజెంటేటివ్గా ఉన్నాను. ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలకి కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ప్రధానంగా తీసుకున్నాను. అందరితో కూడా ఒక గెట్ టుగెదర్ రాజమండ్రిలో పెడదాం, అక్కడ సమస్యల మీద మాట్లాడదాం, ఇష్యూస్ని బట్టి. నా పేరు జి ఆస్కరరావు, జనరల్ సెక్రటరీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం. రాజమండ్రిలో పుష్కర వనంలో 2వ శనివారం అనగా 14వ తేదీ డిసెంబర్ నాడు ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వన సమారాధన రూపంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరొకసారి సమగ్రంగా చర్చించేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే రాజమండ్రికి సమీపాన గల అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను సంఘీభావం ప్రకటించాలని చెప్పి కోరడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా గోకవరంలో పత్రికా సమావేశంలో పాత్రికేయ మిత్రులకు, వారి ద్వారా సమాజానికి, ఉద్యోగ లోకానికి, ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, గత ప్రభుత్వ కాలం నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగి చాలా అసంతృప్తిగా ఉన్నాడు. తనకు రావాల్సినటువంటి పిఆర్సి సక్రమంగా అందలేదని, తనకు రావాల్సిన డిఏలు కానీ సరైనటువంటి దాచుకున్నటువంటి సొమ్ములు కూడా ఈవేళ ప్రభుత్వాలు అవసరమైనప్పుడు ఇవ్వటం లేదని, ఉద్యోగస్తులు, పెన్షనర్లు, కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని అనేక విజ్ఞప్తులు చేసి ప్రభుత్వ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ స్థాయిలో, లేదా చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం పెడచెవని పెట్టడంతో మరి కొత్త ప్రభుత్వం కొలువు తీరడం జరిగింది. అయినప్పటికీ సమస్యలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన విధంగా 11వ పిఆర్సీలో రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలన్నీ చెల్లించడం, క్రమానుగతంగా ఉద్యోగులకు రావాల్సిన డిఏలన్నీ ప్రభుత్వం రిలీజ్ చేయటం, అలాగే ప్రస్తుతానికి శాఖాపరమైన సమస్యలకు వచ్చేసరికి క్షేత్రస్థాయికి ఒక వైద్యారోగ్య శాఖనే కాదు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ కూడా ఫేషియల్ రికగ్నైజ్డ్ బేస్ అటెండెన్స్ సిస్టమ్, ముఖ ఆధారిత హాజరు విధానాన్ని తక్షణమే తొలగించడం, ఏఎన్ఎంలకు, టీచర్లకు, అంగన్వాడీ శాఖకు, తదితర శాఖల్లో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్ అందించమని చెప్తా ఉన్నారు. దాదాపు 40కి పైబడి మొబైల్ అప్లికేషన్స్ ఏఎన్ఎంలకు ఉండడంతో పనిభారం అయిపోయి వాళ్ళు సరిగా మరి అటెండ్ చేయలేకపోవడం వల్ల మొబైల్ అప్లికేషన్స్ తగ్గించమని చెప్పడం, గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులను వైద్యారోగ్య శాఖలో విలీనం చేయాలని అంటాం, వారికి రావాల్సిన పదోన్నతులు 179 జీవో ప్రకారంగా తక్షణమే ప్రకటింపజేయాలని చెప్పడం, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానంలో వాళ్ళకి సమయానుకాలం మరి సవరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ సవరించకపోవటం, అలాగే వైద్యేతర విధులు వారికి చెప్పరాదని మరి ప్రభుత్వం 124 జీవో ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు జరగకపోవటం, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎవరో కూడా మరి సుఖంగా లేరు. మరీ ముఖ్యంగా నిన్న వైద్యారోగ్య శాఖలో దాదాపు ఆంధ్ర, తెలంగాణ కలిపి 2000 పైచీలకు కాంట్రాక్ట్ మేల్ హెల్త్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో 2002లో నియామకం పొంది దాదాపు
15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. యాక్చువల్గా వారికి నోటీస్ ఇచ్చి తొలగించాలి. దేనికైనా అండర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అకార్డింగ్ టు ది ఎపెక్స్ జడ్జిమెంట్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్టు ఖచ్చితంగా వాళ్ళకి 3 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. తొలగించేటప్పుడు 3 నెలల జీతం ఇచ్చి తొలగించాలి అనే ఫండమెంటల్ ఇష్యూను కూడా మరిచి ప్రభుత్వం ఆగమేఘాల మీద కోర్టు ఉత్తర్వులు అమలుపరుస్తూ వాళ్ళని పదవుల నుంచి మరి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. వారందరూ కూడా రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చారు. వారందరూ కూడా కరోనా లాంటి సమయంలో పనిచేశారు. వారందరూ కూడా ఇవాళ కాకపోతే రేపైనా రెగ్యులైజ్ కాకపోతాం అనేటువంటి ఆశతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు తొలగించడం దుర్మార్గం. ప్రభుత్వం ఒకసారి పునఃపరిశీలన చేయాలి. మా విజ్ఞప్తిని పెడచేమని పెట్టకుండా ఏ విధంగా అయితే మళ్ళీ వారిని తిరిగి శాఖాపరమైన విధుల్లోకి ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చో అనేటువంటి మార్గాలను అన్వేషించి వారికి న్యాయం చేయాలని, అలాగే రేపు పొద్దున్న 14వ తారీఖున జరిగేటువంటి కార్తీక వర సమారాధన అనే పేరుతో ఉద్యోగ వనభోజనాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగులందరూ వేలాదిగా హాజరై సమస్యల ప్రాతిపదికన చర్చించి సమస్యల ప్రాతిపదికన కొన్ని నిర్ణయాలను గైకొని ఆ నిర్ణయాలను ప్రభుత్వానికి విన్నవించాలి. అప్పటికే ప్రభుత్వం వినకపోతే పోరాట పందాన్ని ఎంచుకోవడానికి కూడా అక్కడే మార్గనిర్దేశం చేస్తామని చెప్పి సంఘ పక్షాన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.